అత్త అత్తలాగే ఉంటుంది. కోడల దశ వేరు. కోడల్లాగే ఉండి తీరాలి. అత్త అత్తలాగే ఉంటుంది, కోడల్లాగే ఉంటుంది. అలాగే నానమ్మ అమ్మమ్మ ఆ దశలో మీరు చూడండి, చిన్నపిల్లలు ఎంత అలవాటు చేసినా వాళ్ళకి ఏం పెద్ద పట్టింపు ఉండదు. వాళ్ళు ఏం చేసినా సరేలేరా, మార్చుకుంటారా, చదువుకుంటారా, నేర్చుకుంటారా, ఇప్పుడైనా చదువు. నానమ్మ అమ్మమ్మ తాతయ్య అదొక దశ. అలాగే తండ్రి అదొక దశ. తండ్రి అనే దశ బైబిల్ అంతట్లో కల్లా చాలా ప్రాముఖ్యమైనది. ఆదాము తప్పు చేసినప్పుడు, అవ్వ తప్పు చేసినప్పుడు ఎవరిని అడిగాడు దేవుడు వచ్చి? ఆదాముని అడిగాడు. ఇంట్లో తప్పు జరిగితే దేవుడు ఎవరిని, ఆడపిల్లల్ని లేక అమ్మని అడగడు. వచ్చి నువ్వు కదా నాయకుడివి, నువ్వు కదా నా కిరీటము, నువ్వు కదా నాకు హెడ్, నా హెడ్షిప్ నీకిస్తే నువ్వేం చేస్తావు అడిగినప్పుడు కానీ సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోతే ఆయన్ని బట్టి ప్రమాదం వస్తుంది. దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు జీవితంలో ఏ ఒక్క తప్పు కాదు, ఏ తప్పు చేసినా, రాజ్యంలో దావీదు రాజు తప్పు చేసినప్పుడు మిగతా మంత్రుల్ని సామంతరాజుని ఎవరిని అడగలా. దేవుడు వచ్చి ఎవరిని అడిగాడు? దావీదు ఇది కోరుకో, తెగులతో నీ రాజ్యాన్ని చంపాలా లేదా శత్రువుల చేతికి అప్పగించి నేను చంపాలా, కోరుకో అంటే నీ ఇష్టం ప్రభువా అంటాడు. అంటే ఎవరు బాధ్యులంటే ఎవరినైతే దేవుడు హెడ్షిప్లో ఉంచాడో వారే హెడ్ అనమాట. ఫ్యామిలీకి హెడ్ ఎవరు? ఫ్యామిలీకి హెడ్ ఎవరంటే తండ్రి అనకూడదు, భర్త. సో ఆ భర్త పొజిషన్లో నుంచి తండ్రి అవుతాడు. మీకు చాలా మళ్ళీ అమ్మా నాన్నకి కొడుకు అవ్వచ్చు, పిల్లలకి తండ్రి అవ్వచ్చు, భార్యకి భర్త. కుటుంబంలో హెడ్ మాత్రం భర్త హెడ్. ఎవరంటే హస్బెండ్లో నుంచే అన్నీ తెలియాలి. శిరస్సు హెడ్ కాబట్టి ఆయనలో నుంచే అన్నీ రావాలి, ఏలుబడి చేయాలి ఎవరైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి భార్య చెప్పిన దానికి గంగిరెద్దు అవ్వకూడదు, గానుగెద్దు అవ్వకూడదు. గంగిరెద్దు అంటే గానుగెద్దు అంటే గంగిరెద్దు అంటే ఏంటి? డ్యూటీని బస్సుకున్నాక చిన్నారు ఎప్పుడైనా? డ్యూటీ విన్నారా ఎప్పుడైనా? అమ్మ మాట, భార్య మాట జవదాడు భర్త, ఏం పర్లేదు, లేకపోయినా పర్లేదు. భార్య మాట జవదాటు. ఎందుకంటే భార్య ఏం చెప్తే తర్వాత అంతే బదరు, అంతే కరెక్టే అంటారు. భార్య మాట జవదాటు. అండ్ వీడికంటూ ఒక స్వాతంత్రం ఉంటుంది, దాన్ని ఎక్సర్సైజ్ చేయరు. భర్తలు ఎవరైతే సరిగ్గా ఆధిపత్యం చేయడం అర్థం కాదో ఆ కుటుంబం చాలా ప్రమాదంలో ఉంటుంది. దేవుని కిరీటాన్ని పాడు చేసిన వారి కుటుంబం ఎప్పుడైనా కూడా అవమానపరైపోతుంది. అందుకనే భార్య మాటలు వినడానికి లేదా ఆ పిల్లలు చెప్పిన మాటలు వినడానికి భర్త లేడు, తండ్రి లేడు. అందుకే ఒక భర్త తన కుటుంబాన్ని ఏలుబడి చేయాలంటే దేని బట్టి ఏలుబడి చేస్తాడు? నా సొంత మాటలతో చేయకూడదు. ఒక భర్త ఉన్నాడు, అది ఏం చేస్తాడు? వెళ్ళిపోయే ముందు వాళ్ళ భార్యకి తాళం వేసి వెళ్ళిపోతాడు ఇంట్లో. వాడికి భయం, నా అందగెత్తేటువంటి భార్యను ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, ఈమె ఎవరు తెలిపోతుందేమో అని భయం వాళ్ళకి. వాడు దేని బట్టి వాడు ఏలుబడి చేయాలి? ఇదిగో దేవుని వాక్యం తెలిస్తే దాన్ని బట్టి ఏలుబడి చేయాలి. భార్యాభర్తలు అయిన తర్వాత దేవుడు దీవించే ఉన్నతమైనటువంటి దశ తల్లి తండ్రి. ఎప్పుడైనా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళంతవరకే, భార్యకి భర్తకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత, పెళ్ళైన కొత్తలో చూడండి, కావాలంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా నడుస్తారు. అసలు కొంత వయసు వచ్చిన తర్వాత, తను తల్లి అయిన తర్వాత తన తాలూకా అపీరెన్స్ అంతా మారిపోతుంది. నన్ను కూర్చుంటూ. సో తల్లి అయిన తర్వాత అపీరెన్స్ మొత్తం, మెంటల్ యాటిట్యూడ్ మారిపోద్ది, ఫిజికల్ యాటిట్యూడ్ మారిపోద్ది, ఆ స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ మారిపోద్ది. అంతకు ముందున్న యాక్టివ్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది, మొత్తం డైవర్ట్ అవుద్ది. కాబట్టి తల్లి అయితే కానీ తల్లి గురించి ఎవరు మాట్లాడలేరంట సాధారణంగా. తండ్రి అయితే కానీ తండ్రి గురించి చెప్పలేము. కాబట్టి మనం ఈరోజు తల్లి యొక్క, బైబిల్లో ఉన్న తల్లుల్లో కల్లా పాజిటివ్ తల్లిలో ఉన్నారు కదా కొంతమంది. సో బైబిల్లో పాజిటివ్ యాంగిల్లో ఉన్న తల్లిని చూద్దాం. నెగిటివ్ యాంగిల్లో చాలా మంది ఉన్నారు, అవి మనకి భయాన్ని పుట్టిస్తాయి. కాబట్టి పాజిటివ్గా నిజంగా ఒక తల్లి అయితే ఆ తల్లికి ఉండేటువంటి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం చూడండి ఒకసారి నాతో పాటు. మీరు తిరిగేస్తే బైబిల్లో మీరు నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే మీకు తెలుస్తుంది. 2వ అధ్యాయం 2వ వచనంలోని కుమారుడు కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాడిని దాచెను.
అసలు యాక్చువల్లీ 9 నెలలు కూడా దాచింది, 9 నెలలు గర్భంలో దాచింది. తర్వాత ఎన్ని నెలలు దాచింది? 9 నెలలు దాచిందంటే వేరే విషయం. ఎందుకు? పెళ్ళైన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఫలం. పెళ్ళయ్యాక ఎందుకు దాచవలసి వచ్చింది? సో చారిత్రక సందర్భం ఈరోజు చూడాలి. నిర్గమాకాండము అనేది ఇశ్రాయేలీల ప్రజలు, ఆల్మోస్ట్ 20 లక్షల ప్రజలు ఫరో యొక్క నాయకత్వం కింద ఉన్నారు. ఫరో అనేటువంటి ప్రపంచ చక్రవర్తి ఇశ్రాయేలీలు పరిపాలిస్తున్నాడు. పోనీ మామూలు ప్రజలు అంటే వాళ్ళు బానిసలు వాళ్ళు. కాబట్టి బానిసలు దేవుడు విస్తరిస్తున్నప్పుడు ఆ బానిసలు ఏమైపోయారంటే, మీరు పొరపాటున ఒక రోజుని మీరు మా మీదకే ఒక దేశంగా మారిపోతారేమో, మా మీదకే యుద్ధం చేస్తారేమో అనే టైంలో ఎవరెవరైతే వీళ్ళు మగపిల్లలు అయినారో ఆ మగపిల్లల్ని చంపమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మగపిల్లలు చంపమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక తల్లిగా యాకోబేదు, సో యాకోబేదు అనేటువంటి మోషే తాలూకా తల్లి 9 మాసాలు మోసిన తర్వాత 3 మాసాలు ఎవరికంటా పడకుండా దాచింది. ఎప్పటికైనా పెరుగుతున్న వ్యక్తి ఎప్పటికైనా కనబడాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న వ్యక్తి 3 మాసాల తర్వాత ఇంకా దాయలేను అనుకొని ఆ మాట చూడండి 3వ వచనం. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వారిని ఉంచగా. అంటే తనకి ఇప్పుడు దాయలేని పరిస్థితి వచ్చింది, పరిస్థితి ప్రతికూలమైంది. రెండోది చేయి దాటిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డను కాపాడుకోవడం తనకి కష్టం ఇప్పుడు. సో తెలిస్తే చనిపోవాలి, కానీ ఒక తల్లి చేయగలిగే పని ఏం చేసినా అసాధ్యమైన వాటిని మనం ఎప్పుడైనా చేయాలంటే సాధ్యమైన వాటిని మనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ రూల్, వారన్ వేర్స్బీ అన్నటువంటి మాట. అసాధ్యమైనటువంటి వాటిని మన జీవితంలో జరగాలనుకోండి, సాధ్యమైన వాటిని చేయాలి. 590 మార్కులు రావాలంటే ముందు దాని మీద ముందు హాల్ టికెట్ నెంబర్ ముందు క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ రాయాలి. సో ఒక అసాధ్యమైన పని జరగాలి అంటే సాధ్యమైనటువంటివన్నీ కూడా మనం చేయాలి. దేవుడు చేసేది మాత్రమే అసాధ్యమైన పనులు. దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు చూడాలంటే ఒక మనిషి చేయగలిగే పనులు ఏం చేయగలదు? ఒక స్త్రీ తన కొడుకుని ఏం చేయగలదు? చక్కగా దాయడానికి మరొక ప్లాన్ వేసింది. ఏమని ప్లాన్ చేసింది? ఒక జమ్ము పెట్టు తీసుకొని కీలు పూసుకొని ఆ బిడ్డను అందులో పెట్టి ఈట్లో వదిలింది. సాధారణంగా అది నైల్ నది. ఆ నైల్ నదిలో ఒక చిన్న ఒడ్డు, ఆ ఒడ్డులో వదలగానే చూడాలి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ టైంకే ఫరో రాకుమార్తె స్నానానికి వచ్చింది. ఫరో రాకుమార్తె పక్కన చెలికెత్తులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కంట పడింది. ఆ టైంకి ఆ అమ్మాయి రావడం ఏంటి, స్నానంకి రావడం ఏంటి, కంటపడడం ఏంటి, చూడడం ఏంటి? చూసిన తర్వాత ఆ జమ్ము పెట్టెను తీసుకుని ఓపెన్ చేయగానే ఆ బాలుడు దగదగా మెరుస్తూ అందంగా కనబడడం ఏంటి? ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఫరో రాకుమార్తెని తీసుకురాగానే ఈ బిడ్డ కోసం నచ్చేసాడు ఆ అమ్మాయికి. నచ్చగానే ఆ చెలికెత్త ఒక మాట అన్నది, ఈ బిడ్డని పెంచడానికి నీ కోసం హెబ్రీ స్త్రీలలో ఉన్నటువంటి ఒక స్త్రీని నేను తీసుకురానా, ఒక దాదిని తీసుకురానా అనగానే వెళ్ళి తీసుకురానగానే ఒక అమ్మాయిని తీసుకురానికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఎవరు? మోషే తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమండి! మోషే తల్లి ఇప్పుడు ఐగుప్తు రాజప్రసాదంలో ఒక గొప్ప సెక్యూర్ ప్లేస్లో మోషేని పెంచడానికి ఒక తల్లిగా, కేర్ టేకర్గా నియమించబడింది. కానీ దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో షీఈస్ నాట్ అ కేర్ టేకర్, షీఈస్ ద మదర్. సో ఆమె ఆయన యొక్క తల్లి, సొంత తల్లి, తను పాలిచ్చి పెంచినటువంటి తల్లి ఏం చేస్తుందో చెప్పనా? ఇశ్రాయేలు చరిత్రని చెప్పింది. నాయన నువ్వెక్కడ పెద్దవాడు అవుతున్నప్పుడు అలాగా ఇగో నేను నీకు ఇలా పెంచుతున్నాను, కానీ నీ జీవితం ఇలా పుట్టావరా, ఇలా జరిగింది. అయితే దేవుడు నిన్ను కాపాడింది ఆశ్చర్య రీతిలో. ఎవరి కోసం అంటే ఈ ఈజిప్ట్ కోసం కాదు, నిన్ను నీ ప్రజల కోసం అని ఆ పాలు పెడుతున్నప్పుడే మంచి టీచింగ్ ఇచ్చింది. మీ పిల్లలకి ఒక తల్లిగా మీరు ఏ టీచింగ్ ఇచ్చి పెంచుతున్నారు? లేదా రేపు పొద్దున తల్లి అవ్వబోతున్నారు మీరు చాలా మంది. ఇందులో దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ఖచ్చితంగా. రేపు పొద్దున మీరు తల్లి అవ్వబోతున్నారు. నేను రాబోయేటువంటి నా బిడ్డకి ఏ టీచింగ్తో పెంచాలి అని
ఒక అట్లీస్ట్ ఒక రెఫరెన్స్, ఒక ఇన్ఫరెన్స్ ఉందా? పిల్లలకి ఏ టీచింగ్తో మీరు పెంచుతున్నారనే విషయం, అంటే మీరు ఏ టీచింగ్ ఇస్తారో దాన్ని బట్టి వాడు గ్రోత్ అవుతాడు. ఆ మాట చూపిస్తాను చూడండి ఒకసారి, ఎంత బాగుంటుంది ఆ మాట. 11వ వచనం చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై వారి భారములు ఎదుటివాడి భారములు చూసినంత స్థాయికి ఎలా మారిపోయాడు? పెద్దవాడు అవ్వగానే భారం పంచుకునే స్థాయికి ఎలా వెళ్ళిపోయాడు? అది కూడా తన జుడుల భారం. నిజానికి ఎవరు పెంచారు ఆయన్ని? తన చదువు, తన ఎడ్యుకేషన్, తన ప్రైమరీ ఎడ్యుకేషన్, తన యూనివర్సిటీలో చదివిన చదువు, అలాగే ఆయన మంచి స్కిల్ఫుల్ మ్యాన్. అంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్తో పోలుస్తాం ఈ కాలంలో. రామ్సే పీతోలు పట్టణాలు కట్టడం అంటే అది మామూలు ఆశ్రమాసి వ్యవహారం కాదు ఈజిప్ట్లో. అలాంటి పట్టణాలను అలవాటుగా కట్టాడు. అటువంటి మోషే పెద్దవాడైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి మీ మైండ్లో. పెద్దవాడు అవ్వగానే తన జనులు ఎవరో ఎలా గుర్తించగలిగాడు? సో రైట్ టీచింగ్ ఇచ్చింది వాళ్ళ తల్లి. నీ తాలూకా దేశం ఈ దేశం కాదు, నువ్వు బానిసగా ఇక్కడికి వచ్చావు. మీరు ఇప్పుడు బానిసలు అయిపోయాం. మనం ఎవరమంటే మనం ఇశ్రాయేలు సంతతి, యాకోబు సంతతి, నీ జనులు వేరు అనే టీచింగ్ తెలియగానే ఆయన ఏం చేశాడంటే పెద్దవాడు అవ్వగానే ఏం కంగారు పడలే. ఈరోజు చాలా మంది పెద్ద అయ్యాక ఏడుస్తారు పిల్లల కొరకు. చిన్నప్పుడు ఎందుకు ఏడరు? చిన్నప్పుడు ఏడుస్తుంటే పెద్దవాడు లేవగానే నా జనుల భారం కొరకు నేను నిలబడతాననేవాడు. కాబట్టి ఈరోజు మనకి ఒక పెద్ద సవాలు. ఈ రోజు ఉన్నటువంటి ఈ నలుగురి పిల్లలు, నేను దేవగాం బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఒక మాట, ఒక ఛాలెంజింగ్ వర్డ్ని దేవుడు నా నోటి ద్వారా ఇచ్చాడు. అంతా లేడీస్ వచ్చారు. ఆ లేడీస్లో చాలా మంది పెద్ద వయసు ఉన్నవాళ్ళు. ఇటు పక్క జెంట్ అనే పదమే లేదు సంఘాల్లో. ఇప్పుడు సాధారణంగా లేడీస్ ఎక్కువ ఉంటారు, జెంట్స్ అసలు ఉండరు. ఇంకా చూస్తే సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, యూత్ ఎవరు కనబడడం లేదు. అప్పుడు నేను స్టేట్మెంట్ చేశాను దేవగాం బాప్టిస్ట్ చర్చిలో, ఆల్రెడీ యవ్వనస్తులు లోకంలో కలిసిపోయారు. ఇగో ముసలివాళ్ళారా, మీరు అందరూ భూమిలో కలిసిపోతారు ఒక రోజున. ఈ చిన్న పిల్లలకు కూడా సరైన సండే స్కూల్ పెట్టకపోతే వీళ్ళు కూడా లోకంలో కలిసిపోయి ఇదిగోండి ఇదంతా కూడా ఖాళీ సంఘంగా మారిపోతుంది. దీనికి ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులు. అందుకే చిన్నప్పుడే మన పిల్లలకి రైట్ టీచింగ్, యేసయ్యను పరిచయం చేయడం, యేసు క్రీస్తు కొరకు వివరించడం, యేసు గురించి చెప్పడం, మన సంఘం యొక్క వివరాలు చెప్పడం. అందుకే చూడండి, చిన్నప్పుడు పాస్టర్ గారి పిల్లలు చూడండి, మీరు మిగతా పాస్టర్ గారి పిల్లలు, కొంతమంది పాస్టర్ గారి పిల్లలు వాళ్ళు అన్ని పనులు సంఘంలో అన్నీ చేసుకుంటారు. వాళ్ళు కొంతమంది గిన్నెలు దొరుకుతారు, వంటలు వండుతారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. మన పిల్లలు చూడండి, ఉద్యోగస్తుల పిల్లలు లేక సంఘానికి వస్తున్న పిల్లలు కనీసం ఆకులు ఎత్తరు, నిజం, కనీసం వడ్డించరు, ఏ సెన్స్ ఉండదు. ఏదో మేమేదో ఎక్కడికి వచ్చామంటే హోటల్కి వచ్చినట్టు ఉంటారు. నాకు చాలా ఈ మధ్య ఈ పాప మన సంఘంలో ఎదుగుతుంది కాబట్టి అన్ని పనులు చేసుకుంటుంది ఈ సంఘంలో, మాత్రం సిగ్గుపడకుండా. కొంతమంది మనం ఎలాంటి చొక్కా నలగకూడదు. ఎందుకు? ఆ టీచింగ్ చిన్నప్పుడు నీకు ఎవరో సంఘంలో నువ్వు ఒక సేవకుడివి, నేను ఒక్కడనే సేవకుడు కాదు, సంఘంలో నువ్వు చిన్న పిల్లడమైనా రేపు పొద్దున నీకు పుట్టే పిల్లలు సేవకులు ఇక్కడ, వాళ్ళకి నువ్వు అన్నీ చేయించి నేర్పించాలి. శనివారం నేను వచ్చేసరికి సుశీలుడు నన్ను ఆనందాన్ని మొత్తం నేను లేట్ అయ్యాను కొంచెం విధాలు. వాళ్ళే తీసుకొని వాళ్ళే ఇది వేసుకొని వాళ్ళకి ఎక్కడొచ్చింది భయం, ఈ భారం? దేవుళ్ళలో నుంచే. నీకు దేవుళ్ళలో నుంచి కలగాలి, కొన్ని నీ పిల్లలకి దేవుళ్ళలో నుంచి కలగాలి. అందుకే మన పిల్లలు సరిగా సంఘ పనులు చేయకపోతే ఎలా మీరు దీవించబడతారు? సంఘము తాలూకా శ్రద్ధ మీకు లేకపోతే మన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దీవించబడరు. అందుకే మేము మా పోరాటంలో మాతో పాటు మా పిల్లలు ఉంచాం. ఎందుకు? మా ఏడుపు, మా కన్నీరు, మా బాధ, మా నిద్రలేని టైం కూడాను ఆ పిల్లలు అలాగే చూడాలి. వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు నాకు తెలుసు అవన్నీ కూడా. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని చిన్నప్పుడు ఎలా పెంచుతున్నారో ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ప్రభు కొరకు ఇప్పుడు యవనస్తులకి ఒక సవాల్ ఇస్తున్నాను. మీరు అందరూ తల్లిదండ్రులు రావాల్సిన వాళ్ళు, రేపు పొద్దున మీ పిల్లలు కనవలసిన వాళ్ళు. ఈ సంఘం ఎంతో విస్తరిస్తుంది మీ చేత. అటువంటి ఈ సంఘంలో ఆ రోజు నేనంటాను లేదో నాకు తెలియదు, కానీ మీరు మీ పిల్లల కొరకు శ్రీ సంఘంలో కానీ, మీ కుటుంబంలో కానీ, ఈ దేశంలో కానీ మీ పిల్లల్ని ప్రభు కొరకు పెంచడానికి మీరు తీసుకుంటున్న సమయం ఎంత? మీకు దర్శనం ఉందా?
మీకు ఒక ఆలోచన ఉందా? నేను ఎప్పటికైనా ఆడపిల్లని, నేను పిల్లల్ని కనాలి అంటే నా ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, నేను ఎంత మంచి భోజనం తినాలి, నేను ఎంత నిద్ర తీసుకోవాలి, ఎన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, నేను ఎంత పర్ఫెక్ట్గా రేపు పొద్దున్న నేను ఒక కొడుకునో కూతురునో కనాలి, ఆ ధైర్యం లేకపోతే రేపు పొద్దున మన పిల్లల్ని మనము ప్రభువు కోసం పెంచలేము. మోషే తల్లి భరించింది, పెంచింది. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ప్రజల కొరకు పెంచినటువంటి ఒక గొప్ప తల్లి చరిత్రలో మిగిలిపోయింది. బహుశా నువ్వు ఎలా మిగులుతావో దేవుడికి ఎరుక. ఇంకొక తల్లి కోసం చెప్తాను, చూడండి ఒకసారి. సమూయేలు తల్లి, సమూయేలు యొక్క అమ్మగారు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా. చాలమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పనా, సంతానం లేకుండా చేయగలడు. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, సంతానం. ఆ మాటలో ఉన్న గొప్ప సత్యం ఏంటంటే, సంతానం లేకుండా చేసింది నేనేంటి, అర్థం ఏంటంటే సంతానం ఇచ్చేవాడిని కూడా. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి మనం? పాయింట్ ఆఫ్ వ్యూ అది. మీరు బైబిల్లో ఒక గొప్ప చరిత్ర ఉందరా. ఎవరైనా నాకు పిల్లలు లేరని భయపడుతున్నారా, మీరు ఏమన్నా బాధపడుతున్నారా, డాక్టర్స్ని కలండి, మంచి డాక్టర్ని కలండి, మంచి గైనిక్ని మీరు చెక్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి, చెకింగ్ వెళ్ళండి. అవన్నీ ఒక ఎత్తు, అవన్నీ చేయాలి, అందరూ చేస్తాం, మనమో చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనకి సంతానం ఇచ్చేది దేవుడు కాబట్టి దేవుడి మీదే మనం అనుకోవాలి. సంతానం గర్భాన్ని మూయవాడు ఆయనే, గర్భాన్ని తెరిచేవాడు కూడా ఆయనే. వినండి జాగ్రత్తగా. ఏమండి, అబీమెలెకు అబ్రహాముని బట్టి అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భాన్ని మూసిపడేశాడు. కాబట్టి గర్భాన్ని మూయగలిగిన సమర్థవంతుడే గర్భాన్ని తెరవగలిగిన వాడు. ఇంకా గొప్ప రక్షణ నిరీక్షణ కలిగిన న్యూస్ అంటే చెప్పనా, ఇస్సాకు భార్య సారా ఏంటి, రెబ్కా ఏంటి, గొడ్రాలు. గొడ్రాలు, ఇది అండర్లైన్ చేయాలి మాట. గొడ్రాలు. గొడ్రాలు అంటే ఈ ప్రపంచంలో నియమం ప్రకారం గొడ్రాలు అంటే ఏమవుద్ది? గొడ్రాలకి పిల్లలు పడతారా? గొడ్రాలు కాకపోయి హెల్త్ ఇష్యూస్ ఉంటే పిల్లలు పుట్టిన భయపడుతున్న మీ జీవితాలు చూసుకుంటే అసలు ఆమె గొడ్రాలని దేవుడి ముందే డిక్లేర్ చేస్తాడు. గొడ్రాలు అయినా కూడా కొడుకు ప్రార్థన చేశాడు, భర్త ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి, గొడ్రాలు, నా భార్య గొడ్రాలే అయినా కూడా నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. జాగ్రత్త మాట, అద్భుత స్టేట్మెంట్ అది. నా భార్య గొడ్రాలే, ఇస్సాకును నా తాలూకా భార్య రెబెకా గొడ్రాలే, గొడ్రాలే, బ్యారన్ బ్యారన్ బ్యారన్, స్టిల్ ఐ ప్రే టు ద లార్డ్. ఎందుకో చెప్పనా, గొడ్రాలను కూడా సంతానం కలిగిన దానిగా చేయగలడు దేవుడు. గొడ్రాలనే సంతానం కలిగిన దానిగా చేస్తానని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం దర్శించాడు. గొడ్రాలు గర్భాన్ని చీల్చాడు, దాంట్లో నుంచి 2 కొడుకులు పుట్టించాడు. ఒక కొడుకుతో ఒక దేశాన్ని స్థాపించాడు. ఈరోజు 200 నోబెల్ ప్రైజులు పొందుకున్న దేశం ఇస్రాయల్ దేశము. ఒక కొడుకుతో ఇంకొక దేశాన్ని స్థాపించాడు, అరబ్బీ దేశం అంతా కూడా. ఆ 2 దేశాల మధ్య శత్రుత్వం వేరే విషయం, అనంత చరిత్ర. గొడ్రాలు గర్భాన్ని చీల్చి పిల్లల్ని ఇచ్చిన ఈ దేవుడిని మనం మర్చిపోకూడదు ప్లీజ్. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నీకు పిల్లల్ని ఇస్తాడన్న సెన్స్ నీకు అర్థమైతే, హన్నా చేసింది ఏంటంటే, ఏమి నమ్మిందని చేసిందండి హన్నా. 1వ అధ్యాయం చూడండి కావాలంటే, పక్కనే ఇంకొక అమ్మాయి ఉంది పెనిన్నా. ఆమె రెచ్చగొడుతుంది, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నీకు పిల్లలు లేదు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నీకు పిల్లలు ఏమి లేదు, నీకు ఇంకా పిల్లలు లేదు. అంటే కొన్నిసార్లు మనకి ఏదో ఆలస్యం అవుతుంది. మన పనుల దేవుడు కొన్ని పనులు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన దాన్ని బట్టి ఎదుటోళ్ళతో మనం కంపారిజన్ చేసినా, ఎదుటోళ్ళు మనం విసిగించినా మనం ఏమాత్రం విసిగిపోకూడదు. మన జీవితంలో ఆలస్యం వాళ్ళకి ముందు జరగని. ఇప్పుడు చూడండి, పెనిన్నా చేసిన దాన్ని బట్టి ఏడుపు కలిగిన జీవితం. ఆమె ఏ జీవితం అంట? ఏడుపు. ఆమె జీవితంలో ఏడుపే పాపం. కానీ 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. సైన్యముల అధిపతులకు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరో జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని
యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? చూడండి, పిల్లల్ని ఇవ్వడం పెద్ద సమస్య కాదు దేవుడికి. నీ నోటి నుంచి ఒక మాట వస్తే బాగుంది అనుకుంటున్నాడు. నీ నోటి నుంచి ఏంటి? ఒక కమిట్మెంట్, ద వర్డ్ ఆఫ్ కమిట్మెంట్. నీవు నాకు మగబిడ్డనిస్తే ఏమైనా ప్రార్థన చేస్తుందంట? తల్లికి ఉండే ఆ పట్టుదల చూడండి. ఒక తల్లి, సంఘంలో మీరు తల్లులుగా ఉన్నటువంటి మీరు ఒక పట్టుదలతో చేసే ప్రార్థన. అలాగే ఈమె ఏమని ప్రార్థన చేస్తుంది? నీవు నాకు మగబిడ్డనిస్తే తన మీదకి మంగళకర్త రానివ్వను, అంటే నాజీరు చేస్తాను. అర్థమేంటి? నీకు అప్పచెప్పేస్తాను, రేపు పొద్దున్న నీ సేవ చేస్తాను. ఈరోజు చాలా మంది తల్లులు దేవుని సేవ కొరకు వాళ్ళ పిల్లలు ఇవ్వడం వల్ల ఎందుకు పాస్టర్ ఇప్పుడు కరువైపోయారు? రావడంలా, పిలుపున్నా రావడంలా. దేవుని సేవ కొరకు తల్లుళ్ళు ముందుగానే వాళ్ళ పిల్లల్ని పెంచడం లేదు. బైబిల్లో సంఘ చరిత్రలో ఆండ్రూ ముర్రే అనే దైవజనుడు ఎంత అద్భుతంగా సేవ చేశాడంటే, తన కొడుకుల్ని పాస్టర్లను చేశాడు, తన కూతుర్ని పాస్టర్లకే పెళ్లి సంబంధం ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది చెప్తుంది. తన కొడుకుల్ని పాస్టర్లను చేశాడు, పాస్టర్ వృత్తిలో నడిపించాడు. తన కూతురుని పాస్టర్ల అల్లుళ్ళకి పెళ్లి చేశాడు. తన మనవల్ని పాస్టర్లగా అభిషేకించాడు. తన మనవరాలను తన బతుకున్నంత కాలము పాస్టర్ల అల్లులకి ఇచ్చాడు. తర్వాత తన మునిమనవలను చూసి చనిపోయాడు. 50,000 పాస్టర్ని ఆయన తరంలో ఆయన నిర్మించాడు. ఎంత శ్రద్ధ కలిగిన సేవ ఒక చిన్న వ్యక్తి దేవుడి కోసం, దేవుని సేవ కొరకు ఒక పిల్లల్ని పెంచాలని. మన పిల్లల్ని దేవుని సేవ కొరకు ఏదో వాక్యం చెప్పడమే సేవ కాదు. చాలా పనులు ఉంటాయరా. ఇప్పుడు నేను కొన్ని పనులు చేయలేను. నేను ఆనందాన్ని పని నేను చేయలేను. మీకు ట్రెజరీ బాధ్యత ఎవరికి ఇచ్చాను? మీకు ఎవరికి ఇచ్చింది? ఇక్కడ సంఘంలో ట్రెజరీ ఎవరు చూస్తున్నారు? గట్టి చెప్పండి. గ్లోరీ వదిన మరియు మనోజ్ గారు. వారికే ఎందుకు ఇచ్చాము? అందులో ప్రార్థన లేదనుకుంటున్నారా? ప్రార్థన చేసే ఇచ్చాము. ఏదైనా పని నడిపింపు బాధ్యత ఎవరికి ఇచ్చాము? సంఘ నడిపింపు కానీ లేదా శనివారం నడిపింపు కానీ ఎవరికి ఇచ్చాము? బాధ్యతలు ఎవరికి ఇస్తున్నాము? ఆనందానికి ఎందుకు ఇచ్చాము? సంఘంలో ఒక్కడు వన్ మ్యాన్ షోలు ఉండవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏదో సీన్ మీద హాయిగా మంచి కథల చొక్కాలు వేసుకొని ఇన్సెట్లు వేసుకొని హాయిగా వచ్చి ఇలా కూర్చొని ఏదో డబ్బా కబుర్లు మాట్లాడడం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కడు ఇక్కడ పనిచేయాలి. ఈ సంఘంలో 50 సంవత్సరాల సంఘ చరిత్ర ప్రేక్షకుల్లాగా మిమ్మల్ని పెట్టింది కాబట్టి పని మీకు తెలియలేదు. ఇక్కడ ప్రేక్షకుల్లా కూర్చుంటే కుదరదు. మనమే వడ్డించుకోవాలా, మనమే తినాలా, మనమే కలిసి ఉండాలా. కష్టాల్లో మీరే, కన్నీళ్ళలో మీరే. అది మీకు తెలియదు, అది మీకు అర్థం కావాలి. బైబిల్ చెప్తుంది. పట్టుదలతో ప్రార్థించే జీవితం హన్నలో మనం చూస్తాం. ప్రభా నాకు ఒక మగబిడ్డను ప్రభా, ఆ మగబిడ్డను నీకోసం ఇస్తాను ప్రభా. కొంతమంది ప్రార్థన చేశాక దేవుడు ఇస్తాడు, కానీ తరువాత మళ్ళీ దేవుని కోసం ఇవ్వడు. దేవుని కోసం ఇవ్వాలంటే ముందు దేవుని కోసం పెంచి ఇవ్వాలి. చాలా మందికి ఇది అర్థం కాదు. ఎక్కడ పెంచాలి? సంఘంలోనే బిడ్డని పెంచాలి. చూడండి, సంఘంలోనే పెంచిందండి తన బిడ్డని. ఆయన పేరు శామ్యూల్ని సంఘంలో పెంచింది. పాస్టర్తో దేవుడు మాట్లాడడం లేదు, పక్కన నిద్రపోతున్న శామ్యూల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్ పేరు ఎవరు తెలిసిన? బైబిల్లో అక్కడ ఉన్న పాస్టర్ పేరు చెప్పగలరా? ఏలియా కాదు, ఏలీ. ఎంత గొప్ప పాస్టర్ తెలిసిన? ఆ కాలంలో దేవుని వాక్యం అందరికీ అర్థం కాని రోజుల్లో ఆయనకు అర్థమైందంట. మీరు సమయ గ్రంథం చూస్తే ఆ కాలంలో యెహోవా ప్రత్యక్షత బహు అరుదుగా దొరుకుచుండెను. ఇన్ దట్ టైం ఏలీ. అటువంటి ఏలీతో దేవుడు మాట్లాడడం లేదు. చిన్న పిల్లడు ఆ పాస్టర్ గారికి అన్ని సేవలు చేసి కింద నిద్రపోతున్నాడు. దూరంగా నిద్రపోతా ఉంటే సమూయేలు అని దేవుడు పిలుస్తున్నాడు. నిన్న మేము మనోజ్ బాబుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నేను వివరించాను ఆయనతో. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటాడో వాళ్ళతో సూటిగా మాట్లాడతాడు. మాట్లాడకూడదు అనుకుంటాడు, ఎంత గొప్పడైనా మాట్లాడతాడు. అందుకే దేవుని ప్రత్యక్షత అంత గొప్పది. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకున్నాడో వారితోనే మాట్లాడతాడు. ఏలితో మాట్లాడడం మానేశాడు దేవుడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఎవరిని అభిషేకించాలనుకుంటాడో వారినే అభిషేకిస్తాడు, వారి కోసం వెయిట్ చేస్తాడు. అందుకే యెషయా కుమారుల్లో కడసారి వాడి కొరకు సమూయేలును ఉంచాడు. వెయిట్ చేయి అనౌన్స్ చేయడానికి. ఎవరిని అభిషేకించాలనుకుంటాడో దేవుడు వారినే అభిషేకిస్తాడు. ఎవరితో మాట్లాడాలనుకుంటాడో దేవుడు వారితోనే. దేవుడు అంత గొప్పడండి.
ఇప్పుడు మగబిడ్డ కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. దేవుడు బిడ్డనిచ్చాడు. ఇంకోటి చెప్పనా, ఆ బిడ్డ తర్వాత చాలా మంది పిల్లల్ని ఇచ్చాడు హన్నాకి. కానీ దేవునికి ఒప్పుకున్న రీతిగా సమూయేలుని దేవుని కొరకు, సంఘం కొరకు ఇచ్చింది. ఆ సంఘములో సమూయేలు అంట రాజుల్ని అభిషేకించే రేంజ్కి దిగాడు. ఎవరిని అభిషేకించాడు? సౌలుని అభిషేకించాడు. ఇశ్రాయేలు మొదటి రాజు. రెండవ రాజు దావీదుని అభిషేకించాడు. కాబట్టి దావీదు అనే మహారాజుని అభిషేకించే స్థాయికి ఒక సంఘ కాపరి, సామాన్యమైన కాపరి ఎదిగాడంటే మీరు ఆశ్చర్యపోతారా? మీకు ఆశ్చర్యం లేదా? నేను మీకు చెప్పాను, గుర్తుందా? కరుణానిధి వెనకాతల ఒక చిన్న పిల్లల్లో ఎలాగ చేతులు పట్టుకుని కూర్చున్న విజయ్ ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సీఎం. చిన్న పిల్లడు. ఎవడు ఊహించగలడు ఒక వ్యక్తిని ఏ రేంజ్ లో ఎవడు లేవనెత్తాడో, ఏ రేంజ్ లో దేవుడు ఎత్తాడో ఎవరికి తెలుసు? నాకు ఒక్క హ్యాపీ ఉంటుంది ఈ పిల్లలు చూస్తున్నప్పుడు. ఎవరిని ఎప్పుడు దేవుడు ఎలా ఎత్తాడో మనకు తెలియదట. మనం మాత్రం దేవుడిని కనపరిచే విధంగా మనం ఉన్నాం. ఒక తల్లిగా తన ఏడుపు జీవితాన్ని, ఒక తల్లిగా పట్టుదలతో ప్రార్థన జీవితాన్ని, ఒక తల్లిగా దేవుని ఆత్మ సన్నిధిలో కుమ్మరించే జీవితం. ఏలి అంటాడు, సమాధానం కలదానం అయిపోము, నీ దేవుడు నీకు దీవిస్తాడని చెప్పగానే వెళ్ళింది, బిడ్డనిచ్చాడు. ఆ తర్వాత బిడ్డని దేవుని కొరకు ఇచ్చింది. దేవుని కొరకు సమూయేలు ఎదిగి గొప్ప ప్రవక్తగా మారి ఎంత పవర్ఫుల్ ప్రవక్త చెప్తుందని చెప్పనా? సౌలు తప్పు చేసినా కానీ పాస్టర్ తప్పు చేయలేదు. సౌలు అగబు అనే రాజును వదిలేశాడు. అప్పుడు సమూయేలు లేచి కత్తి పట్టుకొని, ఇక నుంచి నీ గర్భంలో నుంచి ఇంకొక రాజు రాకూడదని చెప్పి దేవుని నామం కొరకు పౌరుషం కలిగి కత్తితో అగబుని నరికి పడేస్తాడు. అంత పౌరుషం ఎలా వచ్చింది? దేవుని వాక్యంలో పెంచబడే వ్యక్తులు పెట్టడం వస్తుంది. మూడవ అమ్మాయి గురించి, ఎవరా స్త్రీ? మరియమ్మ. మేరీ మాత అంటారు కదా, మేరీ తల్లి. మేరీ మాత ఆమె దేవుడు కాదండి, మామూలు సాధారణ మా రాణి బట్ట వెళ్తుంది కాబట్టి గుర్తురగండి. మేరీ సాధారణ స్త్రీ. ఎక్కడ కనబడుతుంది మనకి సాధారణ స్త్రీ అని? లూకాసు వార్తలో బాగుంటుంది అలా. మత్తయి వార్త కంటే మేరీ గురించి దేవుడు లూకాసు వార్తలో చాలా చక్కగా రాయించాడు. అది చూపిస్తాం ఒకసారి. చూడండి 26వ వచనం. 1:6. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతుల ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపులో ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు వచ్చి దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును అనగానే 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగనగానే ఇది ఎలాగ జరుగునగానే అప్పుడు దూత ఎక్స్ప్లెయిన్ చేశాడు. దూత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 38వ వచనం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అదే ఎవరంట? యేసు ప్రభు తోలక సర్వెంట్. నేను నీ సేవకురాలను అయ్యా, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా అండి మాట. పెళ్లి కాకముందే గర్భం ధరించింది. పెళ్లి కాకముందే ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడిన మరుక్షణమే దేవుడు ఏం చేశాడంటే తన సమయం ప్రకారంగా దర్శించడం వలన, పరిశుద్ధాత్మ ఆవరింపు వలన గర్భం వచ్చింది. గర్భం రాగానే ఇప్పుడు ఏంజల్ని పంపించి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఎందుకో చెప్పనా? పరిశుద్ధాత్మ వల్ల మరియకి గర్భం వచ్చింది కాబట్టి, అంటే రేపు పొద్దున జరగబోతుంది. ఈ విషయం అంతా మరియకి దేవత ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి ఏం చేయాలి? ప్రభువా, పెళ్లి కాకముందే నాకు కానీ గర్భం వస్తే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిందని అనుకుంటారు, నన్ను రాళ్ళతో కూడా చంపేవాలి. కాబట్టి ప్లీజ్ నన్ను కాదు ప్రభా, వేరే ఎవరైనా చూస్ చేసుకుని ప్రభా. అలా అంటే ఈరోజు మరియా పేరు మనం వినాం.
అయ్యో పురుషుని ఎరగని దానినే, పురుషునితో నాకు శారీరక సంబంధం లేదు, నాకు ఎలా బిడ్డొస్తాడు అనగానే నేను ఇస్తానమ్మా, ఇదిగో దేవుడు తన ఆత్మచేత నీకు ఇస్తాడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అవుతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతాడని చెప్పగానే సరే ఎన్ని అవమానాలన్నా భరిస్తాను, నా ద్వారా మాత్రం ఒక యేసుని కంటాడు, ఆ యేసు అనే రక్షకుడిని ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఎంత గొప్ప ధన్యత! నాలాంటి సాధారణ స్త్రీని దేవుడు ఎన్నుకొని ప్రపంచానికి రక్షకుడిని పరిచయం చేసే స్థాయికి నా జీవితాన్ని హెచ్చిస్తుంటే నేను ఇప్పుడు ఈ అవమానాలను భరిస్తాను. ఇలా చాలా మంది తల్లులు తన పిల్లల కొరకు అవమానాలు భరించలేకపోతున్నారు. పిల్లల్ని ఒక గొప్ప స్థాయిలో ఉంచడానికి మనము ఎంత చక్కగా తగ్గించుకోవాలో అంతగా దేవుని దగ్గర తగ్గించుకోవడం, బతకడం. యేసయ్య మన కడుపు ద్వారా రావాలంటే, మన గర్భంలో నుంచి యేసయ్య పుట్టాలి అంటే మనము దాసులుగా మారకపోతే కుదరదు. ఇదిగో నేను నీ దాసురాల్ని, నీవే కటాక్షించి నాలో నుంచి నీవు యేసుని తీసుకొస్తామన్నావు కదా, తీసుకొని ఒక సబ్మిషన్ అంటే విధేయత కలిగిన జీవితం. హన్నా లాంటి పట్టుదలతో ప్రార్థనా జీవితం ఉండాలి. మరియమ్మ మేరీలాగా విధేయత కలిగిన జీవితం. దేవుడు ఏం మాట చెప్తే ఆ మాట ప్రకారం జీవించడానికి నిలబడే జీవితం. అంటే అర్థమైంది చెప్పనా? నేను అప్లై చేస్తాను. చూడండి, నా ద్వారా దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు ప్రపంచానికి. అది నన్నే వాడుకుంటున్నాడు. నా గర్భంలో నుంచే ఒక బిడ్డనిస్తాడు, ఆ బిడ్డ ప్రపంచానికి వాడబడతాడు అన్నప్పుడు తను ఎలా తగ్గించుకొని ప్రభువుకి విధేయుడైందో ఇప్పుడు మీకు తరుడైన మీ అందరికీ ప్రభు అంటున్నాడు, మీ ద్వారా మీ గర్భంలో పుట్టిన మీ పిల్లల్ని వినండి. ఈ మాట ఈ మా రత్నాలపేటలో ఈ రూమ్లో చెప్తున్న మాట, మీ తల్లుల ద్వారా వచ్చిన మీరు, తల్లి గర్భంలో పుట్టిన మీరందరూ భవిష్యత్తులో దేవుని కొరకు వాడబడ్డానికి గొప్ప సాధనాలుగా దేవుని చేత వాడబడ్డానికి మిమ్మల్ని మారుస్తాడని నమ్మితే మీరు ఎంత విధేయులై బతకాలనేది మేరీ తల్లి ఈరోజు మనం చూపిస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఉందామా? ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువు కోసం నిలబడేటువంటి యాకోబు బిడ్డలాగా ఉందామా మనము? అలాగే పట్టుదలతో మన ఏడుపు కొట్టు జీవితాలని మార్చగలిగినటువంటి హన్నా ప్రార్థన ద్వారా ప్రార్థనతో సాధించుకునేటువంటి హన్నాలాగా మనం ఉందామా? విధేయత కలిగిన మేరీ వలె ప్రపంచానికి రక్షకుడిని పరిచయం చేసేటువంటి స్థాయికి వెళ్ళగలిగే విధంగా మనం ఉందామా? నేను అడుగుతున్నాడు దేవుడు మీ జీవితాల్లో. ఇంతమంది తల్లులు మీరు ఉన్నారు కదా, తల్లులైన మీరు మీ పిల్లల్ని దేవుని కోసం కనీసం ఒకసారి తీర్మానం చేసుకున్నారా? ప్రార్థన చేస్తారా కనీసం? ప్రభా నీ సంఘానికి నా పిల్లలు ఉపయోగపడేలా సాయం చేయ ప్రభా, ఒక్కసారి అడిగారా? ఈరోజు కళ్ళు మూసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువుని గణపరిచేటువంటి సమయం. మీకు ఊరకనే పిల్లల్ని ఇవ్వలేదు. చాలా మందికి ఇది క్యాజువల్ అనుకుంటున్నారు. మీకు